ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. సోషల్ మీడియా దుష్ప్రచారంపై అసెంబ్లీలో సాగిన చర్చ. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ప్రశ్నకు సమాధానం ఇచ్చిన హోంమంత్రి మంగళపూడి అనిత. జంగారెడ్డిగూడెం అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్కులో హ్యాపీ సండే. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మెడికల్ షాపులపై ఔషధ తనిఖీ అధికారుల తనిఖీలు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపిన తనిఖీ బృందం. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు. పట్టణంలో 8 పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల కోలాహలం. చట్టాలను మరింత కఠినతరం చేసి సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అమరావతిలోని అసెంబ్లీ భవనంలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో సోమవారం సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల కలుగుతున్న నష్టాలపై చర్చ జరిగింది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అనుమతితో సభలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా అత్యంత కీలకంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది పైశాచిక ఆనందం కోసం తప్పుడు ప్రచారం చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. దీనికి తాను కూడా ఒక బాధితుడినయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను అడ్డుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బాలరాజు వ్యాఖ్యలకు స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 6 మంత్రులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా సంబంధిత అధికారులతో సమావేశం కూడా జరిగిందన్నారు. చట్టాలను కఠినతరం చేసి ప్రజలను చైతన్యపరిచి సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని అడ్డుకునే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని వివరించారు. నేను ఈరోజు లేవనెత్తిన అంశం అధ్యక్ష, ప్రస్తుత సమాజంలో అత్యంత కీలకం సోషల్ మీడియా అనే ఒక అద్భుతమైన వేదిక అధ్యక్ష. కానీ నేడు కొందరి చేతుల్లో అది ఆయుధంగా మారి సమాజానికి శాపంగా మారింది అధ్యక్ష. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా శక్తివంతమైన సాధనం, కానీ దురదృష్టవశాత్తు కొంతమంది దీన్ని కేవలం పైశాచిక ఆనందం కోసం లేదా ఇతరులను వేధించడం కోసం, అసత్య ఆరోపణలు చేయడం కోసం వాడుతున్నారు అధ్యక్ష. ఇది కేవలం ఒక పోస్ట్ కాదు అధ్యక్ష, ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలుగుతుంది అధ్యక్ష. సమాజంలో చెలరేగుతున్న అంశం అధ్యక్ష ఇది. దీని ద్వారాగా ఈరోజు ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా మహిళలు లక్ష్యంగా ఈ విష ప్రచారం సాగుతుంది అధ్యక్ష. వ్యవస్థీకృతమైన ముఠాలు కూడా వ్యక్తుల వ్యక్తిగత జీవితాలు, అసభ్యకరమైన అసత్యాలతో కూడిన పోస్టులు పెడుతున్నారు అధ్యక్ష. ఇలాంటి పైశాచికత్వాన్ని అరికట్టడానికి ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది అధ్యక్ష. ఈ సభ ద్వారా నేను చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. దీనిపై ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చి ఇలాంటి నేరాలు పాల్పడే వారిని తక్షణంగా శిక్ష పడేలా చూడాలి అధ్యక్ష. అలాగే కాదు అధ్యక్ష, ఈ వార్తలను షేర్ చేసేవారు కూడా దీంట్లో బాధ్యులు అధ్యక్ష. నిజాలు తెలియకుండా అసత్య సమాచారాన్ని లేదా అసభ్యకరమైన పోస్టులను షేర్ చేసే వారిని కఠినంగా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. డిజిటల్ ప్రపంచంలో ఈరోజు మనం వదిలే అడుగుజాడలే మన సంస్కారాలను తెలియజేస్తుంది అధ్యక్ష. పైశాచికం కంటే విజ్ఞత ఇప్పుడు గొప్పది అధ్యక్ష. భావప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరుల వ్యక్తిగత జీవితాలని బజార్ను పాడేయడం కాదు అధ్యక్ష. ఈరోజు ఈ విష సంస్కృతి అంతం చేయడానికి ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకురావాలి అధ్యక్ష. అలాగే నేను కూడా ఈ సోషల్ మీడియాలో ఒక బాధితుడిని అధ్యక్ష. నేను కూడా ఇలాంటి వారిపై న్యాయస్థానంలో కటకటాలు పాలు చేసేటువంటి పని చేశాను అధ్యక్ష. అలాగే నేనే ఈ స్థాయిలో ఉంటే సామాన్య ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దయచేసి తమ ద్వారాగా మంత్రివర్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వారిపై కఠినంగా శిక్షించాలని తమ ద్వారాగా మంత్రివర్యులు కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సోషల్ మీడియా అన్నది ఇంతకుముందు ప్రచార మాధ్యమం కింద మంచికి ఉపయోగపడే పరిస్థితి కన్నా ఈరోజు సోషల్ మీడియా దుర్వినియోగం ఎక్కువైపోయిందని చెప్పడానికి చాలా ఉదాహరణలు, ముఖ్యంగా ఇక్కడున్న ప్రతి సభ్యులు కూడా సోషల్ మీడియా దుర్వినియోగానికి బాధితులే అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ సీఎం పిఎం అనేది సంబంధం లేదు.
అంటే చిన్నపిల్లల పెద్దవాళ్ళ అన్నది కూడా సంబంధం లేదు, ఆడమగ సంబంధం లేదు, వాళ్ళకి నోటికి వచ్చినట్టు వార్తలు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రాయటం, అదేవిధంగా వ్యక్తిత్వ హననం చేయటం, అసత్య ప్రచారం చేయటం, అదేవిధంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దీని తాలూకా అంటే ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక జీవోఎంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సుమారుగా 6 మంత్రులున్న ఒక జీవోఎం కూడా దీని మీద చాలా ఎక్కువగా దీని మీద మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. 2 సార్లు మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అది కండక్ట్ చేయడమే కాదు అధ్యక్ష, ఆ మీటింగ్లో కూడా అధ్యక్ష ప్రత్యేకంగా మంత్రులు అధికారులు అందరితో పాటు ఒక మంచి డిస్కషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష. అంటే ఈ సోషల్ మీడియా మీద ఎలాగ మనం అరికట్టాలనే దాని మీద ఉన్న చట్టాలని ఇంకొంచెం స్ట్రెంథనింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ చుట్టుపక్కల మనకి తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో వీటి మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి, అవే కాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో 16 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేసే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. అక్కడ వాళ్ళు ఎలా చేశారో అదే సిస్టమ్ని కనుక మనం ఇక్కడ చేయగలిగితే మనం ఎంతవరకు చేయగలం, మన లా అంతవరకు మనకి సమర్థిస్తుంది అనే విషయాన్ని మీద కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఫస్ట్ టైం ఇప్పుడు కంప్లైంట్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు మనకి ఈ ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ వీటన్నిటికీ సంబంధించి ఈ గూగుల్ మేటా ఎక్సెట్రా వీళ్ళందరికీ కూడా కంప్లైంట్స్ ఆఫీసర్స్ని నెక్స్ట్ మా జీఓఎం మీటింగ్ కూడా వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇచ్చిన సూచనలు సలహాలు మేరకు కూడా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. యాంత్రిక జీవన విధానంలో ప్రతి మనిషికి మానసిక ఉల్లాసం ఎంతో ముఖ్యమని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్లో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ డాన్స్ చేసి ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ఒత్తిడిని దూరం చేసే విధంగా ఆటపాటలు, యోగా, ఇతర కార్యక్రమాలతో ఉల్లాసంగా గడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 2, 4 ఆదివారాల్లో పురపాలక సంఘాల ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పార్క్ ఆవరణలో ఎమ్మెల్యే కొద్దిసేపు షటిల్ ఆడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, కూటమి నాయకులు పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, పెనుమర్తి రామ్కుమార్, అర్జుల మురళి, కొప్పాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి హ్యాపీ సండే అంటే యూజువల్గా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుకోవడం, లేకపోతే 1 అవర్ పడుకోవడం, లంచ్ చేసే టైంలో మరి బ్రేక్ఫాస్ట్ చేయడం, కొంచెం రిలాక్స్గా ఉంటుంది. మరి కిషోర్ అలాగే కమిషనర్ గారు హ్యాపీ సండే చేస్తున్నాం అండి, మీరు పొద్దున్నే 7 o'clock రమ్మని చెప్పారు. మరి ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే పార్క్ చూస్తే ఐ థింక్ ఇది చాలా వెల్ మెయింటైన్ పార్క్ లాగా అనిపిస్తూ ఉంది. వాటర్ ఫౌంటైన్ కానివ్వండి, ఇక్కడ ప్లే ఏరియా కానివ్వండి, సో గార్డెన్ కానివ్వండి, ఒక డీసెంట్ గా ఉంది, వెల్ మెయింటైన్డ్ పార్క్ అని ఇక్కడ క్లియర్ గా కనబడతా ఉంది. మనం వెస్ట్రన్ కల్చర్ ని ఇక్కడ కొద్దిగా అడాప్ట్ చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది హ్యాపీ సండే కాన్సెప్ట్. అలాగా అంటే బర్డెన్ అంతా కూడా ఒకరికి పడకుండా మీరు అక్కడ స్ప్లిట్ చేసుకొని మరి చేసుకుని తీసుకొస్తే అది చాలా ఒక టీం వర్క్ గా ఉంటుంది, కలెక్టివ్ వర్క్ ఉంటుంది, ఖర్చు కూడా తగ్గుతుంది, ప్లస్ ఒక ఫన్ ఫీల్డ్ యాక్టివిటీ ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఆలోచించవచ్చు. ఇట్స్ కాల్డ్ పాట్లక్. ఇది చాలా చాలా బాగుంటుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో మెడికల్ షాపులపై ఔషధ తనిఖీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోమవారం ఉదయం 5 సభ్యులతో కూడిన బృందం పట్టణంలోని మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. నిబంధనలను అనుసరిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఔషధ తనిఖీ శాఖ ఏడీ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ డైరెక్టర్ జనరల్ ఆదేశాలతో పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తనిఖీల నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫార్మాసిస్టులు ఉన్నారా లేరా, బిల్లులు సక్రమంగా ఉన్నాయా లేదా, నిషేధిత డ్రగ్స్ ఏమైనా అమ్ముతున్నారా అనే దానిపై తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. పలు మెడికల్ షాపుల్లో తేడాలు గుర్తించడం జరిగిందన్నారు. తనిఖీల అనంతరం ఈ మెడికల్ సమగ్ర నివేదిక ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏలూరు జిల్లా వెస్ట్ గోదావరిలో మా డైరెక్టర్ జనరల్ గారి ఆదేశాల ప్రకారము డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో బృందాలుగా వేర్పడి వివిధ ప్లేసుల్లో మేము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుందండి. సో ఈ ఇన్స్పెక్షన్లో ఏమైనా వైలేషన్స్ కానీ ఏమైనా నోట్ చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇవేమంటే జనరల్ ఇన్స్పెక్షన్గా చూస్తున్నామండి. అట్లానే ప్రజలు కూడా మందులు కొనేటప్పుడు కానీ సో వాటి ఎక్స్పైరీ డేట్సు, సేల్ బిల్లు కంపల్సరీగా అడిగి తీసుకోవాలి
జంగారెడ్డిగూడెంలో ఇప్పటి వరకు 6 షాపులు జంగారెడ్డిగూడెంలో చేయడం జరిగిందండి. కొన్ని వైలేషన్స్ ఉన్నాయండి, అవి నోట్ చేసాము. దాని మీద మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఈరోజు నేను యాక్చువల్గా విజయవాడ నుంచి వచ్చామండి. సో దాని మీద మేము మా పై అధికారులకి దృష్టికి తీసుకెళ్తామండి. జంగారెడ్డిగూడెంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. పరీక్ష రాసేందుకు కొంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో రాగా మరికొంతమంది వారి ఉపాధ్యాయులతో వచ్చారు. దీంతో పరీక్షా కేంద్రాల పరిసరాలు కోలాహలంగా మారాయి. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కాగా 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కానీ 30 నిమిషాల ముందు మాత్రమే పరీక్ష రాసేందుకు విద్యార్థులను లోనికి అనుమతించారు. సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల లోపలికి తీసుకురాకుండా ప్రతి విద్యార్థిని సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు మరో 7 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవడం వల్లే న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వాలు తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ది అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి డిమాండ్ చేశారు. కర్నూలు బార్ అసోసియేషన్ ప్రతినిధి అయిన పవన్ కుమార్ అనే న్యాయవాదిపై జరిగిన దాడిని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఖండించారు. ఈ నేపథ్యంలో సోమవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు అచ్యుత శ్రీనివాస్, పాశం ప్రతాప్లతో కలిసి జిఎస్ఆర్ మూర్తి మీడియాతో మాట్లాడారు. ఒక కేసు విషయమై పోలీస్ స్టేషన్కి వెళ్లిన పవన్ కుమార్ అనే న్యాయవాదిపై విక్రమ్ సింహ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారన్నారు. ఇది అమానుషమైన ఘటన అని,
ఈ ఘటనను తాము ఖండిస్తున్నామని అన్నారు. అత్తాపూర్ బార్ అసోసియేషన్ పరిధిలో న్యాయవాది హత్యకు గురై వారం రోజులు కాకుండానే కర్నూలు బార్ అసోసియేషన్ న్యాయవాదిపై దాడి జరగడం దారుణమన్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవడం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మానికల సూరిబాబు, టి అశోక్, ఎం నాగులు, వై సుగుణకుమారి, మాండ్రు మోహన్ రావు, బొడ్డు వాసు, వి కిరణ్ కిషోర్, మల్లె సాయి కుమారి, టి పద్మిని, కె ఆంజనేయులు, వి బిందు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ది అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ జంగారెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు విధులను బహిష్కరించడం జరిగింది. కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యుడైనటువంటి పవన్ కుమార్ అనే అడ్వకేట్ పై కర్నూలు 4వ పట్టణ సిఐ గారు విక్రమ్ సింహాన్ ఆయన ఏదో వేరే కేసు పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే లోపల అతను నిర్బంధించి డోర్స్ లాక్ చేయించి కానిస్టేబుల్ తోటి విచక్షణ రహితంగా కొట్టి అతన్ని సిఐ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి బయటికి వెళ్ళి లేకపోతే చంపేస్తానని చెప్పి థ్రెట్ చేసి అతన్ని నానా చిత్రహింసలు పెట్టారు. దానికి సంబంధించి ఈరోజు జేఏసీ ఏలూరు అలాగే విజయవాడ అన్ని బార్ల నుంచి కూడా ఈరోజు బాయ్కట్ చేయడం జరుగుతుంది. జేఏసీ పిలుపు మేరకు మేము కూడా ఈరోజు జంగారెడ్డి కోర్టు నందు విధులను బహిష్కరించాము. మొన్న మెదక్లో ఏదైతే జరిగిందో అత్తాపూర్ బార్ అసోసియేషన్ సభ్యులు అతను వార్త జరిగి 15వ తారీఖు జరిగింది. మళ్ళీ 21వ తారీఖుని ఈ అమానుష ఘటన జరిగింది. దీని అంతటికీ కారణం ఏంటంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమలు జరగకపోవడం వల్ల దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాన్ని ఇమీడియట్లీగా అమలు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అలాగే అమానుష్యంగా కొట్టి హింసించిన సిఐ గారు ఉన్నారు, ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల న్యాయవాదులపై విచక్షణ రహితంగా జరుపుతున్నటువంటి దాడులను జంగారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటీవల నెల్లూరు బార్ అసోసియేషన్కి చెందినటువంటి పవన్ కుమార్ పై కర్నూలు 4th టౌన్ సిఐ అయినటువంటి విక్రమ్ సింహ అనేటువంటి వారు తీవ్రంగా దాడి చేయడం అనేటువంటిది ఈ రోజున చాలా అమానుషమైనటువంటి చర్య. మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం అదే మామూలుగా దేశవ్యాప్తంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రద్దుమని. ఎందుకంటే ఇదివరకు చూసినట్లయితే హాస్పిటల్స్పై జరిగినటువంటి దాడుల వల్ల డాక్టర్స్కి ఆ రకమైన ప్రొటెక్షన్ యాక్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు చూస్తున్నాం క్లయింట్స్ నుంచే కాకుండా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఇప్పటివరకు క్లయింట్స్ నుంచే చూసాం. ఇప్పుడు ఏంటంటే పోలీసుల నుంచి కూడా ఈ దాడులు అనేటువంటి జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం కల్పించుకుని అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది అమల్లోకి తీసుకురావాలని కోరుతున్నాం. చాలా మంది సందర్భంగా ఒక ప్రశ్నలు లేవనెస్తున్నారు, అడ్వకేట్కి పోలీస్ స్టేషన్తో సంబంధం ఏంటని. మేము న్యాయాన్ని రక్షించడానికి అలాగే క్లయింట్ల యొక్క హక్కులు కాపాడడానికి మాత్రమే వృత్తి నిర్వహిస్తున్నాము. అలాగే ఎవరి మీద దాడి చేయడానికి కానీ వేరే ఎవరినో కేసులు ఇరికిస్తానికి కానీ ఎప్పుడు కూడా ఏ న్యాయవాది సాహసించడు. పోలీస్ స్టేషన్ అది పబ్లిక్ ప్లేస్, అది ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. పబ్లిక్ రక్షక భటులు అన్న వీళ్ళ భక్షక భటులా మారి న్యాయాన్ని రక్షించి మా మీద దాడులకు ఒడిగడుతున్నారంటే చట్టం అంటే వీళ్ళకి ఎంత లోకుగా ఉందో ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించి మరొకసారి ప్రతి న్యాయవాదికి రక్షణ హక్కు చట్టం కల్పించాలని, చట్టం చేయాలని సందర్భంగా జంగారెడ్డి బార్ అసోసియేషన్ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. రక్తనాళాల సమస్యలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చిరంజీవి హాస్పిటల్స్ యాజమాన్యం డాక్టర్ కె సంజీవరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చిరంజీవి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో దాదాపుగా 100 మంది ప్రజలు పాల్గొని ఉచితంగా వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజీవరావు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ వ్యాధులతో బాధపడుతున్నారన్నారు. అటువంటి వారికి ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. ఈ క్యాంపులో డాఫ్లర్ స్కానింగ్, ABAT-BA స్కానింగ్ వంటి వాటిని ఉచితంగా చేస్తామన్నారు. అంతేకాకుండా రక్తనాళాల సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించామన్నారు. ఇక మీదట ప్రతి నెల 3వ ఆదివారం మమతా ఆసుపత్రిలో చిరంజీవి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో CEO చిన్ని, డాక్టర్ వంశీ, డాక్టర్ భార్గవ్, డాక్టర్ చందు, డాక్టర్ శ్రావణ్, మేనేజర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఇవాళ ఈరోజు జంగారెడ్డిగూడెంలో మనం ఒక వాస్కులర్ అవేర్నెస్ మరియు ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంపు మన పాత చిరంజీవి హాస్పిటల్ మరియు మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఈ క్యాంపు మన పోస్ట్ ఆఫీస్ రోడ్లో మన చిరంజీవి హాస్పిటల్, మమతా హాస్పిటల్లో చేస్తున్నాము. సో ఈ క్యాంపులో మనం ఏంటంటే ఈ వాస్కులర్ సమస్యలు అన్నిటికీ ఉచితంగా చూడడమే కాకుండా డాప్లర్ స్కానింగ్ అంటే మనకి కాళ్ళల్లో రక్త ప్రసరణ ఎలాగవుతుంది, ఏ సమస్య ఉంది, ఇవన్నీ చూడడానికి ఒక స్కానింగ్ అనేది డాప్లర్ స్కానింగ్ అంటామండి. దాంతోపాటు మరి ముఖ్యంగా ఎవరిలో అయితే రక్తనాళాల్లో సమస్యలు ఉన్నాయో
వాళ్ళ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినాయి, అవి చూడడానికి ఏబిఐ టీబీఐ అంటాం. ఈ స్కానింగ్ ఏంటంటే మన రక్తనాళాల యొక్క వయస్సును కూడా కనుక్కుంటుంది. అలాంటి ఏబిఐ టీబీఐ స్కానింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరిలో అయితే షుగర్ పేషెంట్స్లో కానీ బీపీ పేషెంట్లు, వయసు రీత్యా ఎక్కువ ఉన్న వాళ్ళలో, స్మోకర్స్లో, వీళ్ళందరిలో ఈ రక్తనాళాల సమస్యలు ఇప్పుడు చాలా కామన్గా చూస్తున్నాము. ముఖ్యంగా ఈ క్యాంపు ఈరోజు పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ ఏరియా నుంచి చాలామంది పేషెంట్స్ హైదరాబాదు, మళ్ళీ నా దగ్గరికి రాజమండ్రి, ప్రతి వీక్ నేను రాజమండ్రి కూడా వస్తుంటాను. మన చిరంజీవి హాస్పిటల్ రాజమండ్రిలో కూడా ఉంది. సో అక్కడికి రావటం జరుగుతుంది. సో మన పుట్టినూరులో మనం అందుబాటులో లేకపోవడంతో ఇంతమంది ఇబ్బంది పడుతున్నారన్న వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేయడంతో నేను ఈ క్యాంప్ అనేది మళ్ళీ ఇక్కడ చేయటం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పీపుల్లో. అంటే చాలామంది పేషెంట్స్ కనుక్కొని ఈ సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే 50 పైగా రిజిస్ట్రేషన్లు అయితే పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఇంకా చాలామంది పేషెంట్స్, దగ్గరగా 100 మంది పేషెంట్స్ ఆల్రెడీ రిజిస్టర్ కూడా అయ్యి ఇప్పుడు ఒక 50 మంది కూడా వచ్చున్నారు. సో అందుకని ప్రతి నెల కూడా 3వ ఆదివారం మనము ఇక్కడ అందుబాటులో ఉందామని నిశ్చయించుకున్నాం. అన్ని రక్తనాళాల సమస్యలకి మనం ఒక 1 స్టాప్ సొల్యూషన్ మన జంగారెడ్డిగూడెంలో ఇద్దామన్న సదుద్దేశంతో క్యాంప్తో పాటు రెగ్యులర్ విజిట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో భాగంగా చిరంజీవి హాస్పిటల్స్ నుంచి నేను, డాక్టర్ వంశీ గారు, డాక్టర్ భార్గవ్ గారు, చందు గారు, వీళ్ళందరూ అందుబాటులో ఉంటారు. ఇక్కడ అంతా కోఆర్డినేట్ చేసుకుంటారు. మమతా హాస్పిటల్ తరపు నుంచి మన చిన్ని గారు, శ్రావణ్ సార్, డాక్టర్ శ్రావణ్ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు, శ్రీరామ్ గారు మేనేజర్ గారు, వీళ్ళందరూ కూడా మనకి అందరి పేషెంట్స్కి ఒక అవగాహన కల్పించడము, వాళ్ళకి ఈ క్యాంప్లో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో వాటి గురించి వాళ్ళకి వివరించడం అన్నీ చేస్తారు. పట్టణంలోని మల్లాది సీతారామలింగేశ్వరరావు రోటరీ కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో క్లబ్ నెలవారీ సమావేశాన్ని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పెనుమర్తి సురేష్ బాబు, సంధ్యా ప్రవళిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో కలిసి క్లబ్ ప్రెసిడెంట్ సురేష్ బాబు మాట్లాడుతూ 1989వ సంవత్సరంలోనే మల్లాది సీతారామలింగేశ్వరరావు కుటుంబ సభ్యులు రోటరీ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించారన్నారు. అప్పటి నుంచి ఈ భవనం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. అయితే ఈ భవనాన్ని ఆధునీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి దాతలు సహకరించాలని కోరారు. అనంతరం సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ తండ్రి నోకరాజును పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో చార్టెడ్ మెంబర్ మల్లాది సీతారామరావు, చామర్తి శ్రీరాములు, దాకారపు కృష్ణ, జిఏ ఆనందప్రసాద్, కొమ్ముకూరి నాగేశ్వరరావు, కుబేరా చిట్టి సుబ్బారావు, ఎర్రంశెట్టి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోటరీ క్లబ్ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం వాళ్ళు వింటున్నారు. ఎంతో మంది లబ్ధిదారులు కూడా ఈ రోటరీ క్లబ్ లో లబ్ధి పొందారు. అలాగే అనేక మంది వందల కొద్ది మెంబర్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క దాతృత్వాన్ని చాటుకున్నారు. అలాగే ఒక షెల్టర్ అనేది ఉండేది. ఆ రోజుల్లో సీనియర్ మెంబర్లందరూ కలిపి 1990లోనే ఈ 2 జిల్లాలో, ఉభయ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఒక రోటరీ క్లబ్ అనేది ఒక క్లబ్ ఆఫీస్ లాగా బిల్డింగ్ ఉండాలనేది ఆ రోజుల్లో లేని రోజుల్లోనే ఇప్పుడు మనకున్న ఎంఎస్ఆర్ గారు కానీ, లేకపోతే శ్రీరాములు గారు కానీ, ఇంకా రిటైర్ అయిపోయిన కొంతమంది మెంబర్లందరూ కలిపి ఇక క్లబ్ ఏర్పరచుకోవడం జరిగింది. అవసరమైన ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, మరి ఏ ఇతర కార్యక్రమాలు, ఇంపార్టెంట్ కార్యక్రమాలకి, సేవా కార్యక్రమాలకు కూడా ఇది ఎప్పుడు అల్లవేళ తలుపులు తెరిచే ఉంటుంది. అలాగే సెంటర్లో ఇలాగా ఉండడం అనేది ఒక దాతృత్వానికి నిలయంగా మన ఈ యొక్క బిల్డింగ్ని మల్లాది వారి యొక్క సైట్ ఇచ్చిన తోడని ఇదంతా నిర్మాణం జరిగింది. కాబట్టి వారికి, రోటరీ క్లబ్ వారికి ఎంతో మంచి పేరు తెచ్చిపెడుతున్న ఈ క్లబ్ పునర్నిర్మాణానికి అందరినీ సహకరించి కోరుతున్నాను. ఈరోజు జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నందు నెలవారీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1989లో ఈ యొక్క రోటరీ క్లబ్కి హాల్ నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఆ రోజుల్లో గౌరవశ్రీ మల్లాది సీతారామారావు గారి తల్లిదండ్రులు ఈ యొక్క హాల్కి స్థలం ఇవ్వడం, అదేవిధంగా మన చార్టర్ మెంబర్ గారైన గౌరవశ్రీ శ్రీరాములు గారు ఆ రోజుల్లో ప్రతి ఒక్క మెంబరు మరియు జంగారెడ్డిగూడెంలోని పెద్దలందరూ కలిసి మనకి ఒక మంచి రోటరీ హాల్ ఉండాలి, పెళ్లిళ్ళు కానీ, శుభకార్యాలు కానీ, అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి మంచి ఒక నివాస స్థలం ఉండాలని చెప్పేసి కంకణం కట్టుకుని ఇటుకు పోగేసి ప్రతి ఒక్కరు కూడా శ్రమకోర్చి ఇంతటి చక్కని కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. కావున అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ హాల్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా, స్థలదాతలకు మరియు ప్రతి ఒక్కరికి కూడా
పేరు పేరున అందరం కృతజ్ఞత కలిగి ఉన్నాం. జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫిబ్రవరి 22వ తేదీన కవలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పాఠశాలలోని 12 మంది కవలలకు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అదేవిధంగా మిఠాయిలు పంచుకుని ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ కాసర సుభాష్ రెడ్డి మాట్లాడుతూ కవలలు చాలా అపురూపంగా ఉంటారని, అంతేకాకుండా ఒకే రూపంలో ఉండే కవలలు మరింత కనువిందు చేస్తారని పేర్కొన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ కాసర సరోజరెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు కూడా ఒకే రకమైన దుస్తులు ధరింపజేసి చాలా ఆనందపడిపోతూ ఉంటారన్నారు. ఏకరూప కవలల్లోనైతే ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటామని, ముఖ్యంగా పాఠశాలలో ఒకరికి బదులుగా ఇంకొకరు టీచర్ల కోపానికి గురి అయ్యే సందర్భాలు కూడా ఉంటాయన్నారు. టీచర్స్ ఎవరెవరో పోల్చుకోలేక తికమక పడిపోతూ ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
బంధం మదిలో గిళ్ళలో విరిసే సౌభాగ్యం మీ వాకిళ్ళలో అనురాగం కెంపులుగా పోయి వేడుకే పోయగా అంబరమే సంబరమై పోయి వజ్రమే సాక్షిగా దైవమే దీవెనై నడిపించేనే నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. వెల్కమ్ బ్యాక్. రజకుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సుమారు 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నూజివీడు పట్టణంలో జరిగిన రజక ఆత్మీయ మహాసభకు ముఖ్య అతిథిగా మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. మొదటిగా వెలంపేటలో రజక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసిన అనంతరం సభా ప్రాంగణం వద్దకు బైక్పై ర్యాలీగా వచ్చిన మంత్రికి రజక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రజకులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించడానికి ఈ సభ ఏర్పాటు చేశామన్నారు. బడుగు బలహీన వర్గాలు ఆర్థిక సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. బీసీ వర్గాలు పారిశ్రామికంగా ఎదగడానికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. రజకుల అభివృద్ధికి సుమారు 100 కోట్ల రూపాయలు కేటాయించి రజకులకు ఆర్థిక అభివృద్ధికి చేయూతనిచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలియజేశారు. రజకుల చెరువుల అభివృద్ధికి వాటి హక్కులను రజకులకు చెందేలా తన వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు డి రామారావు, రజక సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తదితరులు పాల్గొన్నారు. రజక సోదర నాయకత్వంలో రజక పేరు జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నూజివీడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరూ కూడా కౌన్సిలర్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, పార్టీ అధ్యక్షులు అందరూ కూడా కృషి చేయడం జరిగింది. ఏదైతే రజక సోదరుల సమస్యలు ఏదైతే ఉన్నాయో తప్పకుండా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తాం. మరి స్వతహాగా తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఇప్పుడు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నూజివీడు పట్టణంలో రజక ఆత్మీయ సభ నేను 30 సంవత్సరాల నుంచి రజకులకు వృత్తిపరమైన చెరువులు ఇస్తున్నారు గ్రామ పంచాయతీలు. ఈ రజకులకు చెరువులు వస్తున్నాయి, 1 లక్ష రూపాయలు వస్తుంది, 2 లక్షల రూపాయలు వస్తుంది. మనకంటే ఎక్కువ తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నాడని రాష్ట్రంలో ఉండే అనేక గ్రామ పంచాయతీలు రజకులకు చెరువులు ఇవ్వకుండా తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దీనికి రాజకీయ కారణాల వల్ల కూడా లీజులు ఎక్కువేసేసి ఇబ్బంది పడుతున్నారు. అయితే ఉదాహరణకి ఈ నూజివీడు నియోజకవర్గంలో ఈ 4 మండలాల్లో కనీసం 1% కూడా చెరువులు ఇచ్చి ఉండలేదు. నాకు తెలిసినంత వరకు మన పల్లెటూరుకి ఒక దానికి పక్కన వాసు గారి పుస్తకం అక్కడ చెరువు ఉంది, మేము బంగారు పండుగ చేసుకున్నాం. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు విజ్ఞప్తి చేశారు. అమరావతిలోని అసెంబ్లీ భవనంలో జరుగుతున్న శాసనసభ సమావేశాలను సోమవారం ఉంగుటూరు నియోజకవర్గంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సమస్యలపై ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడారు. గుండుగల్ను హాస్టల్ నూతన భవనానికి 3.8 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో మొత్తం 12 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉండగా నారాయణపురం, కైకరం, బెంబడోలు, గణపవరం హాస్టళ్లు శిథిలావస్థలు ఉన్నాయని, మిగిలిన వాటికి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. పోలసానిపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు కొత్త భవనాలు అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి స్పందిస్తూ మరామతులకు 89 లక్షలు మంజూరు చేశామని, నారాయణపురం, భీమడోలు, గణపవరం, కైకరం వసతి గృహాలు పరిశీలించి అవసరమైన చోట్ల మరామతులు, నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ధర్మరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉంగుటూరు నియోజకవర్గంలో మొదటి ప్రశ్నకి లేదని చెప్తున్నారు. అంటే అక్కడ హాస్టళ్ళు 4 హాస్టళ్ళు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి అధ్యక్ష. ఒకటి నారాయణపురం, కైకరం, భీమడోలు, గణపవరం ఉమెన్ హాస్టల్లో చాలా దారుణంగా ఉంది. అంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి హాస్టళ్ళన్నీ కూడా శిథిలావస్థలో చేరుకున్నాయి. అక్కడ విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని త్వరగా పూర్తి చేయాలని, అలాగే 7 హాస్టల్లో మౌలిక వసతులు కూడా లేవు. అవన్నీ కూడా నేను
ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను అధ్యక్ష. వాటిలో కూడా ఆ మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుచున్నాను అధ్యక్ష. అలాగే ఉంగుటూరు నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల గత వర్షాకాలం కుంగిపోయింది అధ్యక్ష. దాన్ని కూడా కొత్త భవనం నిర్మించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. వీటిలన్నిటిని ఎప్పటిలాగా పూర్తి చేయగలమో మీ ద్వారా మంత్రి గారు తెలియజేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఉంగుటూరు నియోజకవర్గంలో మొత్తం 11 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. అన్నిటికీ ఓన్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వీటికి రిపేర్స్ కూడా 89 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినటువంటి నారాయణపురం, భీమటోలు, గణపవరం, కైకరాల కూడా ఒకసారి వెరిఫై చేసి ఏదైనా రిపేర్స్కి అవసరం అయితే తప్పనిసరిగా పూర్తి చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఉంగుటూరు రెసిడెన్షియల్ స్కూల్ కూడాను ఈ మధ్యనే మనకి బడ్జెట్లో కూడా గ్రాంట్స్ వచ్చాయి అధ్యక్ష శాసకి నుంచి. అది ఈ సమ్మర్ హాలిడేస్లో అది పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థులు మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పేసి బడ్జెట్లో ఎప్పుడూ లేని విధంగా రిపేర్స్కి, కొత్త బిల్డింగ్స్కి, వీటన్నిటికీ కూడా మనకి గ్రాంట్స్ బడ్జెట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా అవసరమైన చోట న్యూ బిల్డింగ్స్ కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. వారధి ట్రస్ట్ ద్వారా మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో తాను కూడా పాల్గొనాల్సి ఉందని, కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోయానన్నారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త వలవల తాతాజీని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్నాడి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ, కూటమి నాయకులు పరిమి సత్తిపండు, గురుజు మహేశ్వరి, షేక్ హసీనా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో 4వ వార్డులో తాతాజీ గారు ప్రతి సంవత్సరం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వార్షికోత్సవాలు జరుపుతారు. ఈ సందర్భంగా మరి భక్తులు ఎంతోమంది వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని, అలాగే ఇక్కడ అన్నదానంలో పాల్గొని మరి చాలా సంతోషంగా వెళ్తారు. ఈ యొక్క వార్డ్ డెవలప్మెంట్ విషయంలో కూడా వారు నాకు కొన్ని రిక్వెస్ట్లు చెప్పినప్పుడు ఆ విషయంలో నేను సానుకూలంగా స్పందించి మరి తగు సమయంలో చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అలాగే మరి యొక్క వార్షికోత్సవం సంబంధించి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడం కారణం మరి డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారు, సాయి స్ఫూర్తి హాస్పిటల్స్ వారు, అలాగే సుశీల్ హాస్పిటల్ వారు, ఇంకా ఎంతోమంది దాతలు చూస్తే మరి రైస్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి చాలా ఇచ్చారు. అలాగే మరి తాతాజీ గారు ప్రతి వార్షికోత్సవానికి మరి కొంతమంది చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో వారు చేసే సేవా కార్యక్రమాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన కూటమి ఎమ్మెల్యే అయినా సరే మమ్మల్ని ఒక సొంత పార్టీ మనుషుల్లాగా ఆయన మమ్మల్ని ప్రేమిస్తారు. అందులో మరీ ముఖ్యంగా నేను ఒక ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత నా వార్డులో ఉన్న సమస్యలు చెప్పినామంటే కూడా ఆయన లాస్ట్ టైం వార్షికోత్సవం వచ్చినప్పుడు మన వార్డు అడ్డు రోడ్ల పరిస్థితి, డ్రైనేజ్ పరిస్థితి చూసి తక్షణమే నేను చేయించా అన్నారు. అలాగే 35 లక్షల రూపాయలు ఇమీడియట్లీ ఆ చైర్మన్ గారి సహకారంతో, ఆ కమిషనర్ గారి సహకారంతో మెయిన్ డ్రైన్ శాంక్షన్ చేయడం జరిగింది. మరొకసారి వార్డు ప్రజలందరూ తరఫున కూడా ఆ 35 లక్షలతో పాటు ఇమీడియట్లీ 10 లక్షలు కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ నిన్నే కొండరెడ్డి కిషోర్ గారు ఫోన్ చేసి ఇంకొక 8 లక్షల వరకు పెట్టడం జరిగింది. మన ఇందిరానగర్ కాలనీ రూపురేఖలు మన డైనమిక్ ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ చేతుల మీదుగా మారుతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కష్టాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గున్నాథరావు హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడిగూడెం, పేరంపేట, వెంకటరామానుజపురం గ్రామాల్లో జట్టి గున్నాథరావు పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఇటీవలే మరణించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. అంతేకాకుండా కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తామని మనోధైర్యం కల్పించారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిశెట్టి కీర్తిప్రియకు 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, ఇర్ల శ్రీనివాసరెడ్డి, జంగా కమలాకర్ రెడ్డి, కటారి నారాయుడు, బిళ్ళ రామిరెడ్డి, రమేష్ రెడ్డి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత మందులు వాడడం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మేలని జడ్పీటీసీ పోలినాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలోని పేరంపేట పోలవరం నిర్వాసిత కాలనీలో కాపు సంక్షేమ సంఘం K9 ఆధ్వర్యంలో విజయకృష్ణ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ మనోజ్ కుమార్, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ దుట్టా శివశంకర్ రావుల వైద్య బృందం సుమారు 150 మందికి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా K9 అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దాకారపు కృష్ణ గత 6 మాసాలుగా మెట్ట ప్రాంతంలో విస్తృత స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి శీలం కృష్ణరాజు, ట్రెజరర్ పి మోహన్, రాఘవరాజు ఆదివిష్ణు, గౌతు సత్యేంద్ర, గణిత ఆనంద ప్రసాద్, సింగవరపు లక్ష్మి, ఆకుల యేసు, టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్, నీరుకొండ రాము, శ్రీరామ్మూర్తి, వెంకటలక్ష్మి, పి శివ, పెయింట్ శ్రీను, ఈశ్వర్, హెచ్ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం శివార్లోని పోలవరం నిర్వాసితుల కాలనీ ఏదైతే రామయ్యపేట, పైడిపాక ఈ 2 గ్రామాల మధ్యలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఫౌండేషన్ స్కూల్లో ఈ రోజున K9 కష్టం వస్తే కాపు కాద్దాం సంస్థ ఆధ్వర్యంలో విజయకృష్ణ హాస్పిటల్స్ వారి నిర్వహణలో మెడికల్ క్యాంపు ఉచితంగా ఈ ప్రాంతంలో నిర్వహించడం నిజంగా చాలా సంతోషించాల్సినటువంటి అంశం. ఈ రోజున K9 సంస్థ చేసేటటువంటి సేవా కార్యక్రమాలు అంటే గత 7 నెలలుగా 9 ఏళ్ల శ్రీను గారు, శీలం కృష్ణరాజు గారు నాయకత్వంలో అత్యద్భుతంగా అనేక సేవా కార్యక్రమాల నిర్వహణలో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో భాగంగా K9 డాక్టర్స్ విభాగం అధ్యక్షులు డాక్టర్ శివశంకర్ గారు గైడెన్స్తో విజయకృష్ణ హాస్పిటల్ డాక్టర్ మనోజ్ గారు సారథ్యంలో ఈ రోజున ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం తెలియజేస్తే మెట్ట ప్రాంతంలో విద్యా సంస్థలు నెలకొల్పి ఎందరికో విద్యను అందించిన విద్యాదాత మూర్తిరాజు సేవలు మరువలేనివని పలువురు ప్రముఖులు కొనియాడారు. విద్యాదాత మాజీ మంత్రి స్వర్గీయ చింతలపాటి వరప్రసాద్ మూర్తి జ్ఞాపకార్థం పట్టణంలోని మట్టపర్తి శివరామ వరప్రసాద్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. భారతీయ మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పంది పోతురాజు నిర్వహణలో జంగారెడ్డిగూడెం క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను సామాజికవేత్త KLN ధనకుమార్, ముదునూరి నరసింహరాజులు ప్రారంభించారు. వ్యాయామ ఉపాధ్యాయులు కట్టా గంగాధర్, ఎన్ విజయశాంతి, పి బుజ్జిబాబులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా విజేతలకు కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం కోరా నాగేశ్వరరావు, రేవతి రాణి దంపతుల సౌజన్యంతో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాభివృద్ధి సంస్థ సభ్యులు పినమచ్చ రంగరాజు, కలిదిండి రామచంద్రరాజు, MVN ధర్మారావు, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం శేషాద్రి నగర్లో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం క్రీడాభివృద్ధి సంస్థ వాలీబాల్ కోర్టులో ఈ రోజున భారతీయ మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంచి పోతురాజు గారి సారథ్యంలో మనందరికీ తెలుసు, జంగారెడ్డిగూడెం ప్రాంతంలో క్రీడల పట్ల ఏమాత్రం అభివృద్ధి ఉన్నటువంటి పిల్లలు కనపడినా వాళ్ళలో మెరుగైనటువంటి క్రీడాకారులుగా తయారు చేయడంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి మరి నరసింహరాజు మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం క్రీడాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి వాలీబాల్ ప్రాంగణంలో ఈ రోజున చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు విద్యాదాత ఈ దేశంలో నిర్మించదగ్గ స్థాయిలో విద్యని సమాజానికి అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తుల్లో అగ్రగణ్యులుగా చెప్పుకునేటువంటి మాన్యులు స్వర్గీయ చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారి జ్ఞాపకార్థం భారతీయ మైత్రి ఫౌండేషన్ ద్వారా ఈ రోజున ఇక్కడ వాలీబాల్ పోటీల్ని నిర్వహించడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని గడగడలాడించిన మొట్టమొదటి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని పలు భక్తులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో చింతలపూడి నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి టౌన్షిప్ కమ్యూనిటీ హాల్ నందు జరిగిన వర్ధంతి సభలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పలువురు రెడ్డి సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో సుమారు 10,000 మందితో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని పార్లమెంట్ వద్ద ఏర్పాటు చేయడంతో పాటు ఆయనకు భారతరత్న ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మళ్ళీ సంవత్సరం వేమన్ జయంతి సెంటర్లో వేమన్ గారి విగ్రహం పెట్టించాలని చెప్పి మనందరం కూడా ఎక్కడ ఉన్నారు. దాని గురించి ఏంటంటే సెంటర్లో అసరపేట రోడ్ కానీ నెల్లూరు రోడ్లో కానీ వేమన్ గారి విగ్రహం పెట్టాలి. ఆ ప్లేసు కంపల్సరీ అందరం కూడా ఒకసారి మాట అనుకుని ప్లేస్ నిర్ణయించి
వేమన్ గారి విగ్రహం మాత్రం జనవరి 1వ తారీఖు కల్లా వేమన్ విగ్రహం పూర్తి చేయాలని చెప్పి మేము అందరం అనుకున్నాం. ఉయ్యాల నరసింహారెడ్డి గారి గురించి మనం ఇవాళ ఒక్కటువంటి గొప్పగా భావించాలి. ఆయన 1806లో జన్మించి 1847లో మరణించడం జరిగింది. అంటే 41 సంవత్సరాలు. మనకు స్వతంత్ర ఉద్యమం స్టార్ట్ అయింది 1857. అంటే ఈయన ముందే స్టార్ట్ చేశాడు, 10 సంవత్సరాలు ముందే స్టార్ట్ చేశాడు. కానీ ఇట్లాంటి మహానుభావులు ఈరోజు స్మరించుకుంటుంటే ఆయన చేసిన పనులు చేయలేకపోయినా కానీ ఆయన స్మరించుకోవడం వల్ల కొంచెం ఆ పుణ్యం అందులో కొన్ని మనకన్నా వర్తించాలని భావిస్తున్నాం. కాబట్టి నేను మనం గౌరవించుకోవడం ఇవాళ సదాగా అందరం మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. ధన్యవాదాలు. తెలుగువారి గొంతును దేశ రాజధానిలో వినిపించిన నేత ఎర్రన్నాయుడని వెలమ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ రాజాన్ సత్యనారాయణ కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూర్య ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో ఎర్రన్నాయుడు 69వ జయంతి వేడుకను నిర్వహించారు. దీనిలో భాగంగా ఎర్రన్నాయుడు చిత్రపటానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యాంచంద్రశేషుతో కలిసి రాజాన పండు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం తరపున ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన తెలుగు వ్యక్తి ఎర్రన్నాయుడని కొనియాడారు. నేడు ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు దేశంలోనే అత్యంత పిన్న వయసు కలిగిన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చిటికిన రాంబాబు, పంబి సత్యనారాయణ, నౌడు దుర్గారావు, చింతకాయల అచ్చిరాజు, పెట్ల సుబ్బు, వీరమల్ల పోసిబాబు తదితరులు పాల్గొన్నారు. మానవతా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు ఆకస్మిక మరణం తమకు తీరని లోటని మానవతా వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి తెలిపారు. ఏలూరులో జరిగిన ఆలపాటి నాగేశ్వరరావు సంస్మరణ సభలో రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. దీనిలో భాగంగా నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా సంస్థ ద్వారా ఆలపాటి నాగేశ్వరరావు సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు. ఆయన మరణం మానవతా సంస్థకే కాక సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల్లోగా కోకో గింజల ధర పాలసీ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయించకపోతే కోకో రైతుల పోరాటం తప్పదని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం హెచ్చరించింది. పెదవేగి మండలం విజయరాయిలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం ఆ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ ధరలు తగ్గాయనే పేరుతో కిలో కోకో గింజల ధర 400 నుండి 350 రూపాయలకు తగ్గించడం దుర్మార్గమని విమర్శించారు. కిలో కోకో గింజలకు పెరిగిన పెట్టుబడులు కౌలు రేట్ల రీత్యా 500 రూపాయల కంటే తక్కువ ధర ఉంటే రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కోకో ధరల నిర్ణయ కమిటీలో కోకో రైతుల సంఘ ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని, కేవలం కంపెనీల ప్రతినిధులతో కమిటీ వేసి చర్చించడం తగదన్నారు. వారం రోజుల్లోపుగా ధరల నిర్ణయ కమిటీ సమావేశపరిచి కోకో గింజల ధర నిర్ణయించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, నాయకులు పాలడుగుల నరసింహారావు, కోనేరు సతీష్ బాబు, ఆలపాటి శ్రీనివాసరావు, మోరంపూడి సుబ్రహ్మణ్యం, పానగడ్డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం సమావేశాన్ని పెదవేగి మండలం విజయరాయిలో నిర్వహించాము. రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోకో గింజల ధరలు, అట్లాగే కొనుగోలు సమస్యలు, పాలసీ, ధర, అట్లాగే ఫార్ములా ఇట్లాంటి అనేక విషయాలు కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా కంపెనీలు కూడా రైతులను ఏ రకంగా మోసాలు చేస్తున్నా, ఇబ్బంది పెడుతున్న విషయాలు కూడా ఈ సమావేశంలో చర్చించాము. రైతులు చాలా ఆందోళనతో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కోకో గింజల ధరలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా ధరల నిర్ణయం జరగాలి, పాలసీ ప్రకటించాలి, ఫార్ములా ప్రకటించాలి. అట్లా మీరు వారం రోజులు లోపు కనుక చేయకపోతే మా ఉద్యమ కార్యాచరణ కూడా మేము నిర్వహించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దీంతోపాటు కంపెనీలు రైతులు ఆందోళన చేస్తున్నారని, ఆందోళన చేస్తున్న రైతుల్ని లేకపోతే ప్రశ్నిస్తున్న రైతుల్ని, అడుగుతున్న రైతుల మీద కక్ష సాధింపు చర్యలు, అట్లాగే వాళ్ళ దగ్గర గింజలు కొనుగోలు చేయకపోవడం, ఇట్లాంటి చర్యలకు పాల్పడడం కూడా చాలా బాధాకరం, చాలా దారుణం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. దీంతో పాటు ప్రధానంగా ఈ సీజన్లో ఇంకా రేట్లు తగ్గుతాయనే పేరుతోటి గింజల కొనుగోళ్లు ఆలస్యం చేస్తూ ఉన్నారు. అమ్ముకోవడానికి ముందుకు వచ్చిన రైతుల దగ్గర నుంచి గింజలు కొనుగోలు చేయట్లేదు. ఇది కూడా చాలా దారుణం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం. మార్కెట్లో సోమవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్.
మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,59,700 రూపాయలుగా ఉండగా గరిష్ట స్థాయి ధర 1,63,900 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,16,850 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,740 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,780 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సోషల్ మీడియా దుష్ప్రచారంపై అసెంబ్లీలో సాగిన చర్చ. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ప్రశ్నకు సమాధానం ఇచ్చిన హోంమంత్రి వంగలపూడి అనిత. జంగారెడ్డిగూడెం అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్కులో హ్యాపీ సండే. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మెడికల్ షాపులపై ఔషధ తనిఖీ అధికారుల తనిఖీలు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపిన తనిఖీ బృందం. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు. పట్టణంలో 8 పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల కోలాహలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.